హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఎక్కువ లెంత్ లేదు. అండ్ ఐఎమ్ సో సారీ, పెళ్లి వీడియోస్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అండ్ పెళ్లి సిరీస్కి మీరు ఇచ్చే రెస్పాన్స్ చాలా నచ్చింది. అండ్ మీ బ్యూటిఫుల్ కమెంట్స్ అండ్ ఇన్స్టా నిండా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. వీడియోస్ చూసిన వాళ్ళందరూ కంగ్రాచులేట్ చేస్తూ తన లైఫ్ బాగుండాలని చాలా మంచిగా బ్లెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈరోజు వ్లాగ్లో మేము రిసెప్షన్ కోసం లెహెంగా షాపింగ్ చేస్తున్నాము. యాక్చువల్గా రిసెప్షన్ అనేది బెంగళూరులో అనమాట. సో పెళ్ళి అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర. అది ముందు నుంచి ప్లాన్ లేదు. ఎందుకనేది మీకు ఫర్దర్గా వ్లాగ్స్లో తెలుస్తుంది. బట్ ఆల్ ఆఫ్ సడన్ పెళ్ళికి ఒక 3 days ముందు అలాగా ప్లాన్ చేసుకున్నాం. రిసెప్షన్ పెట్టుకుందాము 3-4 days ముందు అన్నట్టు అనుకున్నాము. సో దానికోసం సారిక వచ్చేసి ఒక పట్టు శారీ వేసుకుందామని ప్లాన్ చేసుకుంది. బట్ అనుకోకుండా ఎంగేజ్మెంట్ ఎక్సెట్రా అన్నీ యాడ్ ఆన్ అయ్యాయి అనమాట. సో అవన్నీ మీరు ఫర్దర్గా వ్లాగ్స్లో ఎందుకు ఏంటనేది క్లియర్గా షేర్ చేస్తాను. ఆ వ్లాగ్స్ వచ్చినప్పుడు ఎందుకు అలా చేంజ్ అయిందని. సో నాకు ఎందుకు అన్ని శారీస్ ఎందుకు వద్దు, ఒక లెహెంగా అన్న తీసుకుందు కానీ అని నేను చెప్పాను. అండ్ చెల్లికి ఏంటంటే అప్పటికి చాలా అయిపోయాయి, ఇంకా లెహెంగా అంటే చాలా ఇన్వెస్ట్ చేయాలి, ఇప్పుడు బొటిక్స్లో ఎక్కడ ఎవ్వరు ఇవ్వరు, ఎందుకంటే మేము డిసైడ్ అయింది 3 days ముందు. సో తను వద్దని డ్రాప్ అయిపోదామంది. రెడీమేడ్ లెహెంగాస్ కొన్ని చూసాం కానీ అవి తనకు అంత నచ్చలేదు. సో నాకెందుకో మనసు కుదురుగా లేదు, వద్దు అన్ని అవుట్ఫిట్స్ ఏమైపోతాయి. సో అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి వెళ్ళి ఒక 3 days ఉందన్నమాట. వెళ్ళి లెహెంగా నేను ప్లాన్ చేసి స్టిచ్ చేపిస్తాను, నువ్వు కంగారు పడుకో అని చెప్పి ఫ్యాబ్రిక్స్ షాపింగ్కి తీసుకెళ్ళాను. సో ఇక్కడ తనకి లైట్ కలర్స్ అంటే ఇష్టం. అండ్ ఏదన్నా మనం తీసింది రిసెప్షన్ కంటే కొంచెం గ్రాండ్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మళ్ళీ రీయూజ్ చేసుకునేలా కూడా ఉండాలి. అంటే టూ మచ్ హెవీగా ఉన్నాయి. ఇప్పుడు మనం బయట బొటిక్స్లో డిజైన్ చేసిన, ఈవెన్ నా పెళ్ళికి కూడా అంతే, నేను అరౌండ్ 17,000 వరకు పెట్టి లెహెంగా బొటిక్లో డిజైన్ చేయించుకున్నప్పుడు హార్డ్లీ 2 times కూడా వేసుకొని ఉండను. సో అదంతా పక్కన పెట్టేశాను. సో ఈసారి అలా వద్దు, కొంచెం గ్రాండ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం తను ఈజీగా ఎక్కడికైనా వేసుకెళ్ళేలా ఉండాలి అన్నట్టు డిజైన్ చేద్దామని ఫ్యాబ్రిక్ షాప్కి వచ్చి ఇక్కడ చూస్తున్నాను అనమాట. తనకి ఈ కలర్ మీకు ఎగ్జాక్ట్గా ఆనియన్ పింక్ అని చెప్పాలి, మొబైల్లో ఇలా పడుతుంది కానీ. సో నేను ఎక్కువ ఆప్షన్స్ తీసుకోలేదు, అంటే ఎక్కువ షాప్స్ తిరిగే అంత టైం లేదు. అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి నైట్ వచ్చాను. అండ్ తనకి నచ్చిన కలర్స్లో వన్ ఆఫ్ ది కలర్ ఈ ఆనియన్ పింక్, తనకి బాగా సెట్ అవుతుంది కూడా. సో అది సాటిన్ పెట్టి ఈ ఫ్యాబ్రిక్ ఒకటి దొరికింది ఆనియన్ పింక్లో. చాలా అంటే డీసెంట్గా ఉంది, అట్ ద సేమ్ టైం చాలా ఎలిగెంట్ లుక్ కూడా వచ్చిందనమాట. అండ్ బడ్జెట్లో కూడా అయిపోయింది. అది మీటర్ వచ్చేసి 500-550 ఎంతో పడింది నాకు. సో నేను వెంటనే బస్కి వేసాను మా వదినకి. సో తను స్టిచ్ చేసి పెళ్ళికి వచ్చినప్పుడు తీసుకొస్తా అని చెప్పింది. సో ఇంట్లో స్టిచ్చింగ్ చేసే ఆమె కాబట్టి నాకు ఇమీడియట్గా చేస్తా అని చెప్పింది అనమాట. ఇంక అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి చేసాము. అది రిసెప్షన్లో మీరు చూద్దరు కానీ ఎలా టర్న్ అవుట్ అయ్యింది అన్నది. అవుట్పుట్ అయితే బాగా వచ్చింది. అండ్ మనం డిసైడ్ అయ్యి మనకు మంచి టైలర్ దొరికితే చాలా బడ్జెట్లోనే మనం మంచిగా డిజైన్ చేసుకోవచ్చు, ఎక్కువ కాస్ట్లీ ఐటమ్స్కి వెళ్ళకుండానే. సో అలా మాకు లెహెంగా అయితే డిసైడ్ అయిపోయామన్నమాట. అండ్ పెళ్ళంటే ఎన్నో పనులు ఉంటాయి కదా. సో నేను చాలాసార్లు చెప్పాను, సో అన్నీ నేనే చూసుకుంటున్నాను, డాడీకి కొన్ని మాత్రమే ఇచ్చానని చెప్పి. ఇక్కడ పెళ్ళి కూతురు చేయడానికి అండ్ ఎంగేజ్మెంట్కి వీటన్నిటికీ మనకి చైర్స్ ఇవన్నీ కావాలి కదా. సో అవన్నీ మేమే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఆ రోజు చెల్లిని కూడా తీసుకెళ్ళాను, ఎందుకంటే ఇంకొంచెం పెళ్ళికి రిలేటెడ్ వెండి షాపింగ్ అదంతా ఉందన్నమాట. సో ఆ రోజు అందుకే ఈవినింగ్ వచ్చి ఇక్కడ చైర్స్ అవి సెలెక్ట్ చేసుకున్నాం. చైర్స్ కూడా చాలా బాగా దొరికాయి. సో అవన్నీ చూసుకొని షాప్కి వచ్చి ఆర్డర్ చేసామన్నమాట. ఇంకా పెళ్ళికి కొన్ని కావాల్సినవి ఉంటాయి కదా. సో ఆ రోజు కావాల్సినవన్నీ చెప్పి ఇక్కడి నుంచి వెండి షాపింగ్కి వచ్చాము. సో పెళ్ళికి పట్టీలు ఈ చిన్నవన్నీ మనం అనుకుంటూ ఉంటాం, ఫస్ట్ నుంచి మర్చిపోతూ ఉంటాము. అందులో వన్ ఆఫ్ ది థింగ్ పట్టీలు.
తనేమో ఓల్డ్ పట్టీలు వాడుకుంటా అంది, కొత్తగానే ఉన్నాయి మెరుగు పెట్టించుకుంటా అని. మమ్మీ అసలు ఒప్పుకోలేదు. పెళ్ళంటే కొత్త పట్టీలు తీసుకోవాల్సిందే, నువ్వు వాడినా వాడకపోయినా పాతవి వద్దు అని చెప్పి కొత్త పట్టీలు తీసుకోమన్నారు. అండ్ అస్సలు సిల్వర్ షాప్స్ ఏమీ ఖాళీ లేవండి. నెక్స్ట్ డేనో రాఖీ పండుగ అనమాట. అసలు ఫుల్ సిల్వర్ రాఖీస్ కోసం షాప్ అంతా కొట్టుకుంటున్నారు జనాలు. అసలు ఎక్కడ ఖాళీ లేదు, చాలా వెయిట్ చేసి వచ్చాము. అండ్ పట్టీలు కూడా సారికకి మళ్ళీ రీయూజ్ చేసుకొని ఇలా రెగ్యులర్గా యూజ్ చేసుకొని ఇలా కావాలి అంది. అసలు హెవీగా తీసుకొని అని చెప్పింది అనమాట. అందుకని చెప్పి ఇంకా సింపుల్గా చూస్తున్నాం. ఆ రోజు శ్రావణ శుక్రవారం, మేము ఆ రోజు పూజ చేసుకోలేకపోయాం. అస్సలు ఖాళీ లేదు. నేను ఆల్రెడీ ముందు వ్లాగ్లో చెప్పాను కదా వరలక్ష్మి వ్రతం కూడా అందుకే చేసుకోలేదని. అండ్ నాకు పీరియడ్స్ ఆన్ టైం ఉందన్నమాట. అంటే వచ్చేలాగా చాలా హారబుల్ స్ట్రెస్లో ఉన్నాను నేను చెప్పాలంటే. ఒక పక్కన పీరియడ్ స్ట్రెస్ వస్తుందా రాదా, పెళ్ళికి అటెండ్ అవుతానా లేదా అని, అండ్ ఒక పక్కన ఈ పనుల స్ట్రెస్ అనమాట. సో ఇలా కొన్ని అయితే చూస్తున్నాము. అండ్ వెండి అండ్ గోల్డ్ అయితే అసలు ఎంత రేంజ్లో పెరిగిపోయిందో. అసలు నేను పట్టీలు ఎప్పుడో కొనుక్కున్నాను, ఆ ప్రైస్కి ఇప్పుడు ప్రైస్కి అసలు సంబంధమే లేదు, చిన్న ఐటెం కూడా రాదు, అంత దారుణంగా పెరిగిపోయి. సో ఇక్కడ పట్టీలు సెలెక్షన్ చేస్తున్నాం. అండ్ అన్ని పరుగుల మీదే చెల్లి నేను మా హస్బెండ్ అన్నిటికీ. మ్యాక్సిమం చెల్లిని ఎక్కడికి తీసుకురాలేదు, తనకి ఎందుకు స్ట్రెస్, ఇంట్లో ఉండు చూసుకొని. బట్ పట్టీలు అవి తను పెట్టుకోవాలి కదా, సో అందుకనే చూస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ నేను వచ్చేసి తను మువ్వలు తీసుకొని రావడానికి వెళ్ళాడు. ఈలోపు వెండి ప్లేట్ చూస్తున్నాను, ఒకటి తీసుకొని ప్లాన్ ఉంది. సో ఇవేంటంటే మల్బార్ అవి కాదనమాట. సో కలెక్షన్ అది కొంచెం ఎక్కువ ఉంటుంది కదా అని చూస్తున్నా. అండ్ లుక్ ఎట్ మై ఫేస్ అండి. నేను చాలాసార్లు వీడియోస్లో మీకు చెప్పాను నిద్ర తక్కువగా ఉంటుందని. కొంతమంది అడిగారు కూడా, మీరు మీ ఇంట్లో ఉంటున్నారు, పేరెంట్స్ ఉన్నారుగా చూసుకోవడానికి మీ పిల్లల్ని, ఎందుకు నిద్ర తక్కువగా ఉంటుందని. ఆ బిహైండ్ ద సీన్స్ ఈ స్ట్రెస్ అనమాట, పెళ్ళి రిలేటెడ్. అండ్ నాకు రోజు పనులన్నీ నిద్రపోయేటప్పటికి లేట్ అయ్యేది. మధ్యలో అషి ఫీడింగ్కి లేచి మళ్ళీ మార్నింగే లేచేసి పనులకి వెళ్ళడం, ఎండలో తిరగడం, అసలు కంటిన్యూస్ స్లీప్ ల్యాగ్ వల్ల సగం బాగా పెళ్ళికి కూడా మీరు చూస్తారు నా ఫేస్ డల్గా అయిపోయి ఫుల్ స్ట్రెస్డ్ అవుట్లో ఉన్నాను. సో ఇక్కడ నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్లో అడుగుతున్నాను అనమాట, అసలు ఎంత ఉంది, మోడల్స్ ఏమున్నాయని. అండ్ ఫైనలీ ఇదిగోండి ఈ మోడల్ చెల్లికి నచ్చిందనమాట. మువ్వలుండి సింపుల్గా ఉంది, బాగుందని ఇంకా అది సెలెక్ట్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి చుట్లు పిల్లలు మాకు పెళ్ళిలో మేనమామలు పెడతారు కదా, మా మమ్మీ వాళ్ళ బ్రదర్. సో అవి తీసేసుకోమని చెప్పారు. ఆ రోజే శారీ షాపింగ్ కూడా వెళ్ళాము. లాస్ట్ మినిట్లో యాడ్ ఆన్స్ అనమాట ఇవన్నీ. సో ఇక్కడ పిల్లలు చుట్లు తీసుకొని మళ్ళీ మా అత్త వాళ్ళు పెట్టడానికి ఒక చీర తీసుకొని అక్కడి నుంచి మెహందీ పెట్టించుకోవడానికి వచ్చాము. ఈ మెహందీ పెట్టించుకునేది కూడా మేము చాలా ప్లాన్ చేసుకున్నాము, బట్ అవి ఏమీ అవ్వలేదు. అంటే మాకు ఎక్కువ డేస్ లేవు. అండ్ ఇంకొకటి అషి బర్త్డే చేయలేదని అడిగారు కదా చాలామంది. మా హస్బెండ్ వచ్చిన 5 డేస్లో మాకు ఒక్క సింగిల్ డే కూడా దొరకలేదండి. చాలా అన్ని పనుల్లో నాకు మళ్ళీ బర్త్డేకి అరేంజ్మెంట్స్ ఇవన్నీ నాకు అసలు నా వల్ల కాలేదు. ఇంకా అందుకనే డ్రాప్ అయిపోయాము, అంతకు మించి ఏం లేదు. మీరు చూస్తున్నారు కదా అప్పటి నుంచి ఎవ్రీ వ్లాగ్లో బిజీగానే ఉన్నాము. అండ్ మెహందీ కూడా ఇంటికి తీసుకొచ్చి పెట్టించుకొని అంత టైం కూడా లేదు. నేను అసలు ఇంట్లోనే ఉండేదాన్ని కాదు. సారికని కూడా చాలా లేట్గా తీసుకొచ్చి పనులన్నీ అయ్యాక షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోతుంటే వచ్చి అప్పుడు పెట్టించుకున్నాం. ఎందుకంటే ఆ పెళ్ళికి ఇంకొక 1 డే ఉందన్నమాట. బట్ ఆ నెక్స్ట్ డే పెట్టించుకోవచ్చు. బట్ నెక్స్ట్ బ్లాగ్లో మీరు చూస్తారు, పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీ 1 డే ముందే వచ్చారనమాట గోల్డ్ షాపింగ్ ఇవన్నీ చేయడానికి. అందుకనే సారికకి ఆ రోజు కుదరదని చెప్పి ముందు రోజే మెహందీ పెట్టించుకుంటుంది. అండ్ నాకు కూడా పెట్టించుకోమని చాలా ఫోర్స్ చేశారు, కానీ నాకు అసలు ఇంట్రెస్ట్ ఏమీ లేదు. సారికకి అయ్యేటప్పటికే అరౌండ్ 11 అయిపోయింది టైము. ఇంకా నేను పెట్టించుకొని అంత ఓపిక లేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక అషికి ఫీడ్ చేయాలి. సో మల్టిపుల్ థింగ్స్ అనమాట నా మైండ్లో, ఇంకా అన్నీ లేవు. పెళ్ళికి నేను మెహందీ కూడా పెట్టించుకోలేదు, అలా అయిపోయింది. ఇంకా సారికకి మాత్రం ఫుల్గా చక్కగా పెట్టించాము. ఇవి షాప్స్ ముందు పెడతారు కదా, సో వాళ్ళే అనమాట, చాలా నీట్గా పెడతారు, బాగా పెడతారు డిజైన్స్ కూడా. అండ్ ఇంటికి వచ్చాక ఇలా లైటింగ్ ఆన్ అయ్యి ఉండి చూడంగానే నాకు ఆ పెళ్ళి వైబ్ అసలు చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. చెప్పాను కదా ముందు రోజు
ఇల్లంతా లైటింగ్ పెడితే నాకు చాలా ఇష్టమని బయటకు వచ్చి చూసుకొని కొంచెం మైండ్ క్లియర్ చేసుకుంటా అనమాట. అండ్ కొబ్బరాకుల పందిరి కూడా మీకు ముందు వ్లాగ్‌లో చెప్పాను గానీ చేయడం అది చూపించలేదు కదా! సో, ఈ వ్లాగ్‌లో షేర్ చేశాను. మీకు క్లియర్‌గా పెళ్లి వీడియోస్‌లో షేర్ చేస్తాను. ఎలా ఏంటి అని. కిందంతా నీట్‌గా సెట్ చేసి అరేంజ్ చేశారనమాట. అండ్ ఈ లైటింగ్ చూసే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమంది మెసేజ్ చేశారు. మీ ఇంటికి లైటింగ్ ఉందేంటి? మీ చెల్లికి పెళ్ళయిందా? ఏంటి అకేషన్ అని చాలామంది అంటే మా ఏరియా సైడ్ ఉంటారు కదా కొంతమంది. వాళ్ళు మెసేజ్ చేశారనమాట. నేను ఎవరికీ రిప్లై ఇవ్వలేదు. అప్పటికి ఇంకా నేను ఓపెన్ అప్ అవ్వలేదు కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి నైట్ సూట్‌కేస్ సదురుతున్నాం ఇంటికొచ్చాక ఫ్రెష్ అయ్యి. సో, ఇది ఎక్కడికంటే పెళ్ళయ్యాక బెంగుళూరు వెళ్ళిపోతాం. చెప్పాను కదా! నెక్స్ట్ డే చెల్లి వాళ్ళ ఇన్‌లాస్ వాళ్ళు 1 డే ముందే వస్తున్నారని. ఇంకా ఆ రోజు ఖాళీ ఉండదు. ఇంక ఇంట్లో ఫుల్ పెళ్లి పనులు ఉంటాయని చెప్పి ముందు రోజే కొంచెం డ్రెస్సెస్ అన్నీ తీసుకొని ప్యాక్ చేసుకుంటున్నాం. సో, మేము పెళ్ళయ్యాక ఇమీడియట్‌గా మాకు ఫ్లైట్ ఉందనమాట ఆ రోజు మార్నింగే. సో, బెంగుళూరు ట్రావెల్ చేయాలి సారికతో పాటు నేను, మా హస్బెండ్. ఇంకా దాని రిలేటెడే ఇంకా అక్కడ రిసెప్షన్‌కి ఎక్సెట్రా అంతా సూట్‌కేస్ అయితే సర్దుకుంటున్నాము. అండ్ ఇక్కడ అషి చూసారా నిద్రపోలేదు. కూర్చొని మేము సూట్‌కేస్ సదురుతుంటే కూర్చొని ఆడుతుంది. అసలు అషి కూడా ఒక్కొక్క రోజు నిద్రపోయేది కాదు. నాకు దానికి తోడు ఇదొక స్ట్రెస్ అనమాట. పిల్లల్ని సరిగ్గా చూసుకోవడానికి ఉండేది కాదు. బట్ మమ్మీ వాళ్ళు ఉన్నారు కాబట్టి సంహౌ వాళ్ళ టైంకి ఫుడ్ తిన్నారా, టైంకి పడుకున్నారా అదే ఇంపార్టెంట్ అనిపించేది నాకు. సో, ఇక్కడ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మాకు మళ్ళీ పెళ్ళయ్యాక బెంగుళూరు నుంచి తిరుపతి వెళ్ళే ప్రోగ్రామ్ కూడా ఉందనమాట. అన్నీ టుగెదర్ ప్లాన్ చేసుకొని ప్యాక్ చేసుకుంటున్నాం. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో వాళ్ళ ఇన్‌లాస్ వచ్చింది షాపింగ్ ఇదంతా షేర్ చేస్తా. స్టే ట్యూన్ అండ్ సీ యూ ఆల్ ఇన్ టుమారోస్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.